అందరికి నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పేసింది. అసలు నిజంగా చాలామంది సిగ్నల్ టీవీ సబ్స్క్రైబర్స్ లేకపోతే బయట వాళ్ళు అన్న మీరు చాలా వీడియోలు చేస్తున్నారు ఎమ్మెల్యే మీద, ఎప్పుడు వస్తుంది సుప్రీంకోర్టు కూడా తీర్పు రిజర్వ్ చేసి ఇన్ని నెలలు అయింది, ఇన్ని రోజులు అవుతుంది, ఎప్పుడు వస్తుంది ఎట్టొస్తుంది అని చాలా ఉత్సాహము ఆసక్తి అవన్నీ ఉండే. బట్ అన్ని పటాపంచలు చేస్తూ అసలు వీళ్ళు చేసిన వాదనలు, స్పీకర్ ఆఫీస్ నుంచి ప్రభుత్వం చేసిన వాదనలు అన్నింటినీ తెరదించి స్పీకర్ కూడా మా రాజ్యాంగం పరిధిలోకి వస్తాడు, స్పీకర్ కూడా రాజ్యాంగాన్ని కట్టుబడే పనిచేయాల్సి వస్తుంది, మేము రివ్యూలు కూడా చేస్తాము అని స్పీకర్కి ఒక డెడ్ లైన్ పెట్టేసింది. స్పీకర్కి డెడ్ లైన్ 3 months డెడ్ లైన్ పెట్టింది. 90 days 3 నెలలు డెడ్ లైన్ పెట్టింది. అసలు ఇప్పుడే ఆట తమాషా కరెక్ట్గా ఉంది, తమాషా కనిపిస్తుంది ఆట. ఇప్పటిదాకా ఆడిన ఆట ఒకలాగా ఉంటుంది, ఇప్పటి నుంచి జరిగే గేమ్ ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఇప్పుడు అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం కింద ఉన్న ఒక్కసారి నొక్కితే సబ్స్క్రైబ్ అవుతారు. మన వార్త చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, సహకరించగలరు. ఇక అయిపోయింది. ఎప్పుడు ఇది ఏప్రిల్ 4, 2025 నాడు సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసింది. 4 months అయింది నియరెస్ట్గా. ఈరోజు ఫస్ట్ ఐటమే సుప్రీంకోర్టులో ఓపెన్ చేయగానే, సీజీఐ రాగానే ఫస్ట్ ఐటమ్ తెలంగాణ ఎమ్మెల్యేల వార్త, 10 మంది పార్టీ మారిన వాళ్ళ వార్త. దానిపైనే విచారణ గతంలో అయిపోయింది కాబట్టి ఇప్పుడు తీర్పు చెప్పిండ్రు. 3 months టైం పెట్టిండ్రు స్పీకర్కి. 3 months 3 నెలల్లో ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాల్సిందే. అసలు ఇన్ని రోజులు వీళ్ళు చేసిన వాదనకు సుప్రీంకోర్టు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇన్ని రోజులు వీళ్ళు చేసిన వాదన ఏంది, హైకోర్టులో అయినా సుప్రీంకోర్టులో అయినా, మీరు ఈ లెజిస్లేచర్లో మీరు వేలు పెట్టొద్దు, మీరు వేరు మేము వేరు, న్యాయస్థానాలు స్పీకర్ అధికారాలలో మీరు జోక్యం చేసుకోవద్దు అంటే స్పీకర్ బుద్ధి ఉన్నట్టు చేస్తాడు, స్పీకర్ బుద్ధి ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంటారు, ఈ కోర్టులు ఎవరు మాకు చెప్పనీకి అని అడిగిర్రు, వాదించిన అదే వాదన చేసిండ్రు. ఇప్పుడు ఏమైంది, స్పీకర్కు డెడ్ లైన్ పెట్టిందంటే దానికి అర్థమైంది వీళ్ళ వాదన మొత్తం వీగిపోయింది. స్పీకర్ నిర్ణయాలలో వేలు పెట్టొద్దు కాదు, వేలు పెడతాం అని చెప్పింది సుప్రీంకోర్టు. ఇది ఒక హిస్టారికల్ తీర్పు, నిజంగా హిస్టారికల్ తీర్పు. ఇది దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు మారిన వాళ్ళు, ఇటు నుంచి ఇటు మారిన వాళ్ళు, చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇట్లాంటివి. అన్నిటికీ ఇదే వర్తిస్తుంది. సుప్రీంకోర్టు ఏది లేటెస్ట్గా చెప్తే అది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులకు వర్తిస్తుంది. ఇప్పుడు వీళ్ళ వాదన ఏంది, మాది స్వయం ప్రతిపత్తి గల సంస్థ, మా దానిలో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. హైకోర్టులో అదే కదా, హైకోర్టు నిర్ణయం తీసుకోలేకపోయింది. హైకోర్టులో ఫస్ట్ సింగిల్ బెంచు, తర్వాత డబుల్ బెంచు, వాళ్ళెవరు స్పీకర్కు డెడ్ లైన్ పెట్టలేకపోయినారు. అప్పుడు జరిగిన చర్చ కూడా స్పీకర్కి మేము డెడ్ లైన్ పెట్టము, కానీ స్పీకర్ ఒక నిర్దిష్టమైన టైంలో నిర్ణయం తీసుకోవాల్సిందే, రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని హైకోర్టు కూడా చెప్పింది. కానీ వీళ్ళు వినలే. మేము అట్లెట్లా, మేము అసలు కోర్టులు ఏంది, మా మీద ఆజమాయిషి, కోర్టులు మాకు చెప్తాయా, కోర్టులు మాకు నిర్ణయం తీసుకోమని చెప్తాయా? ఒక నిర్దిష్టమైన టైం అంటే హైకోర్టు ఒక నిర్దిష్టమైన టైం చెప్పకపోవడంతోనా, అది 2 నెలల 3 నెలల 4 నెలల చెప్పకపోవడంతోనా వీళ్ళు దానిలో ఉన్న ఆ లూప్ పాయింట్ని పెట్టుకొని తీసుకుంటారు. స్పీకర్కు టైం నిర్ణయం తీసుకోమని చెప్పారు కదా, తీసుకుంటారులే అన్నారు. తర్వాత సుప్రీంకోర్టుకు పోయినాక ఇది జరిగింది. సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది, 3 నెలలు టైం పెట్టింది. 3 నెలలు అంటే 90 రోజులు. ఇవాళ ఎంత తారీఖు, ఇవాళ జూలై 31, కరెక్ట్గా డేట్ కూడా డెడ్ ఎండ్ ఉంది మంత్కి. ఇంకా మిగిలింది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 31 లోపు, 31 నాడు కాదు, 3 months లోపు అన్నారు, అండర్ 3 months. ఇక్కడ ఉంది చూడండి ఒకసారి, లైవ్ లాలో ఉంది ఇక్కడ. కోర్టు డైరెక్ట్ స్పీకర్ టు డిసైడ్ ద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఇన్ మ్యాక్సిమం 3 months. 3 months. ఇప్పుడు ఏం చేస్తారు స్పీకరు, ఇంకా స్పీకర్ ఎక్కడ పోనీకి లేదు, అయిపోయింది. స్పీకర్ ఎక్కడ పోనీకి లేదు, ప్రభుత్వం ఎక్కడ పోనీకి లేదు. ఈ ఎమ్మెల్యేలు కూడా విడివిడిగా సుప్రీంకోర్టులో అఫిడవిట్లు వేసారు, మేము అసలు పార్టీ మారలేదని, అసలు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని, అసలు మా విచారణ ముగించాలని పోయిన వీళ్ళు. పోతే కోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఇవాళ ఖచ్చితంగా మీరు డిస్క్వాలిఫికేషన్ విచారణ ఫేస్ చేయాల్సిందే, మీరు ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది. ప్లస్ ఒక ఘాటు వ్యాఖ్య చేసింది స్పీకర్ పైన, ఇది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అనే విధంగా ఉండకూడదు మీ నిర్ణయం. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అంటే ఎప్పుడో 5 years టైం ఉంటుంది కదా, 5 years టైం ఉంటే ఎప్పుడో ఎలక్షన్ ఇంకా నోటిఫికేషన్ రేపు వస్తుంది అనగా అప్పుడు డిస్క్వాలిఫై చేస్తారు. దానివల్ల అయ్యేది లేదు, పోయేది లేదు, రాజ్యాంగం నవ్వుల పాలు కావడం తప్ప.
రాజ్యాంగం అనేది ఒక పుస్తకం కాదు. రాజకీయ నాయకులు వాడుకొని చేతుల్లో పెట్టుకుని మేము రాజ్యాంగం మేమే కట్టుబడి ఉన్నామని చెప్పే పుస్తకం కాదు కదా. అందరికీ సమానమే. ఇప్పుడు వీళ్ళ విషయంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది కరెక్ట్గా చెప్పింది. ఇప్పుడు 3 months పీరియడ్ ఇచ్చింది వీళ్ళకి. 3 months పీరియడ్లో ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు, సాకులు చెప్పి వాయిదా వేయద్దని కూడా చెప్పింది సుప్రీంకోర్టు. సాకులు చెప్పొద్దు, మీరు సాకులు వెతికి సాకులు చెప్పి వాయిదా కూడా వేయనికే లేదు. మీరు 3 months లోపల ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు స్పీకర్ ఒకవేళ లేదు వీళ్ళు నిజంగానే బీఆర్ఎస్లోనే ఉన్నారు, కాంగ్రెస్లో పార్టీ మారలేదు కాబట్టి నేను డిస్క్వాలిఫికేషన్ పిటిషన్నే కొట్టేస్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళు వేసిన డిస్క్వాలిఫికేషన్ మేము ఆ పిటిషన్నే కొట్టేస్తున్నా, వీళ్ళ మీద అనర్హత వేటు వేయలేము, వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు అన్నారనుకో, నెక్స్ట్ బీఆర్ఎస్లో మళ్ళీ సుప్రీంకోర్టుకు పోవచ్చు. ఆధారాలు ఆల్రెడీ 500 పేజీల ఆధారాలు సుప్రీంకోర్టులో ఉన్నాయి. వీళ్ళు ఎక్కడెక్కడ పార్టీలు మారినరు, అప్పుడు ఏం ప్రకటనలు చేసినారు, కండవాళ్ళు ఎక్కడ కప్పుకున్నారు, వీళ్ళ తర్వాత వేరే పార్టీ కార్యకర్తలను ఎట్లా చేర్చుకున్నారు, ఇంటి దగ్గర ఉన్న ఫ్లెక్సీలు ఏంది, వీళ్ళు ఏ సిఎల్పి మీటింగ్లకు అటెండ్ అయ్యారు, ఎక్కడెక్కడ వీళ్ళు కాంగ్రెస్ మీటింగ్లకు అటెండ్ అయ్యారు, ఇట్లాంటివన్నీ ఆధారాలుగా సుప్రీంకోర్టు దగ్గర ఇప్పటికే ఉన్నాయి. ఒకవేళ 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గర పోతుంది ఇది. ఇప్పుడే అందుకే ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. వేస్తే వేటు వేయాలి. ఇప్పుడు చిన్న పిల్లల్ని అడిగినా కూడా వీళ్ళు పార్టీ మారినరా అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలనే, పార్టీ మారిన ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీల్లో అందరూ ఒకటే. ఇంకా దానం నాగేందర్ మిగతా వాళ్ళు దానం నాగేందర్ పోటీ చేసిన కాబట్టి ఆయన వేరు అట్లేం లేదు. దానం నాగేందర్తో మిగతా 9 మంది కూడా అంతే. అందరి గంపగుత్తగా జరిగింది విచారణ, గంపగుత్తగా టైం బాండ్ పెట్టింది. దీంట్లో 10 మంది మీద నిర్ణయం తీసుకోవాలి స్పీకర్. చిన్న పిల్లలు అడిగినా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఆ ఎమ్మెల్యేల ఇంట్లో పోయి 10 మందిని అడిగినా చెప్తారు, మీరు మీ సార్ పార్టీ మారిందా అంటే మారిండు సార్, అంతకుముందు బీఆర్ఎస్ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్కి ఉండి అని చెప్తారు వాళ్ళు. అలా డ్రైవర్ని అన్నీ చెప్తారు. అందరికీ తెలుసు, ఓపెన్ ఇది. ఇంకా దీనిలో సుప్రీంకోర్టు కళ్ళకు గంతలు కట్టలేరు. స్పీకర్ ఒకవేళ లేదు వాళ్ళు పార్టీ మారలేదంటే కూడా నెక్స్ట్ అస్త్రం మళ్ళీ సుప్రీంకోర్టులోనే ఉంటుంది. ఇది ఫస్ట్ టైం. ఒకసారి 2023లో మహారాష్ట్ర అప్పుడు ఒకసారి ఒక తీర్పు వచ్చింది, తర్వాత దాన్ని మళ్ళీ కోర్టులో విచారణ ఫేస్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఈ తెలంగాణ అసెంబ్లీ విషయంలో తెలంగాణలో 10 మంది పార్టీ మారిన వాళ్ళ విషయంలో ఇచ్చిన తీర్పు ఒక హిస్టారికల్. ఇది దేశంలో ఎవరైనా పార్టీ మారాలనుకున్న వాళ్ళందరికీ ఈ తీర్పు వర్తిస్తుంది. మారాలనుకున్న వాళ్ళకు అందరికీ ఈ తీర్పు వర్తిస్తుంది. ఇక ఇప్పుడు వీళ్ళు ఓనికి ఎక్కర్లేదు, సుప్రీంకోర్టే హైయెస్ట్ కాబట్టి సుప్రీంకోర్టులోనే తెలుసుకోవాలి. సుప్రీంకోర్టే హైయెస్ట్ చెప్పింది కూడా ఫుల్ బెంచ్, సిజేఐ చెప్పిండ్రు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పిండ్రు. ఇంకా మళ్ళీ ఇంకొక బెంచ్ కోనికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు స్పీకర్ ఏం చేశారని చూడాలి. పొద్దుగా లేచి రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్కు పట్టుకొని రాజ్యాంగం మీద హాత్మయాన్ని చూపిస్తారు. ఇక్కడ వీళ్ళు కూడా పొద్దుగా లేస్తే ప్రజాప్రభుత్వం పేరే, ఏ ప్రభుత్వం అయినా ప్రజలు ఎన్నుకుంటూనే వస్తుంది స్వామి. దీని ప్రజాప్రభుత్వం మాది అని చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం కాదో తేల్చే టైం కూడా వచ్చింది. ఇప్పుడు దీని ద్వారా తెలిపోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఇక ఇక్కడ కూడా గేములు స్టార్ట్ చేస్తే ఇక రాజ్యాంగం గురించి, రాజ్యాంగంలో ఉన్న లూప్ హోల్స్ గురించి అప్పుడు మాట్లాడదాం మళ్ళీ మనం, ఎట్లా ఉంటుంది ఏం కథ అని. ఎనీవే లెక్క తేలింది. సుప్రీంకోర్టు చెప్పిన లెక్క ప్రకారం ఇక మేము రాజ్యాంగం పరిధిలోనే ఉండం, మేము వేరే మీరు వేరే, మా అసెంబ్లీ ఏం చెప్తే అదే, మా స్పీకర్ ఏం చెప్తే అదే, మేము చెప్పిందే వేదం, మేము ఎంత చెప్తే అంతే అనేది అయితే పోయింది. ఒకవేళ సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెడకపోతే ఏమైంది తెలుసా, సేమ్ హైకోర్టు లాగానే అయ్యేది. హైకోర్టు ఒక నిర్దిష్టమైన టైం అంటే, ఇంకా నిర్దిష్టమైన టైం అన్నారు కదా, నిర్దిష్టమైన టైం అంటే ఎప్పటికైనా అని టైం పాస్ చేద్దాం అనుకున్నారు. సుప్రీంకోర్టు 3 నెలలు టైం పెట్టింది. 100% 90 రోజుల్లో లోపల ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ వేటు వేస్తే వేటు వేయాలి, లేకపోతే వేటు వేయకూడదు. 2 ఆప్షన్స్ ఉన్నాయి ప్రస్తుతం స్పీకర్ ముందల. వేటు వేస్తే కథ ఒడిచిపోతుంది, వేటు వేయకపోతే సుప్రీంకోర్టులో మళ్ళీ కోర్టు ధిక్కారం కింద కేసును ఫేస్ చేయాల్సి వస్తుంది. కోర్టు ధిక్కారణ కింద ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కారణ కింద తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ చేయలేము, వీళ్ళు అసలు పార్టీ మారలేదు అంటే అది కూడా ఒక నైతికత ఉంటుంది. దానిపైన మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ ఈ పిటిషనర్లు మళ్ళీ కేసు వేయచ్చు. ఎనీవే నేనైతే ఒకటి చెప్పగలను, ఈ 10 కాన్స్టిట్యున్సీలలో జనం మీరు రెడీగా ఉండండి, తయారుగాండి. బై ఎలక్షన్ రాబోతుంది, పక్కా వస్తుంది. ఈ 3 నెలలు యాక్చువల్గా వీళ్ళు జూబ్లీస్తో పాటు వస్తుందేమో అని అనుకున్నారు. అంటే సుప్రీంకోర్టు కూడా స్పీకర్ని గౌరవించింది, ఆ గౌరవాన్ని ఉంచుకోవాలి. స్పీకర్ ఆఫీస్ కూడా వాళ్ళేం నిర్ణయం తీసుకోలే, మేమే వేసేస్తాం వేట అంటలేరు వాళ్ళు. స్పీకర్కే ఇచ్చిన అవకాశం, వాళ్ళు స్పీకర్ గౌరవాన్ని కూడా ఎక్కడ తగ్గించలే సుప్రీంకోర్టు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఆ గౌరవాన్ని ఉంచుకోవాలి. ఇక జూబ్లీస్తో పాటు వస్తుందేమో అనుకున్న బై ఎలక్షన్స్, కానీ ఛాన్స్ అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే జూబ్లీస్ మనకు నవంబర్ లోపల ఎలక్షన్ జరుగుతుంది, 6 months లోపల జరుగుతుంది. అంటే అంతకన్నా ముందే అక్టోబర్లోనే మనకు షెడ్యూల్, దానికి సంబంధించిన నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా వస్తాయి. అప్పటికి డెడ్ లైన్ కూడా అయిపోదు. కాబట్టి జూబ్లీస్ ఎలక్షన్ ఒక్కటే వస్తుంది.
అంతకు మించి రాదు. ఒకవేళ వీళ్ళు మేము ఫేస్ ఎందుకు చేయాలి, ఇదంతా తలనొప్పి, స్పీకర్కు 3 నెలలు టైము, మళ్ళీ ఆయన వెయిట్ వేసి ఇవన్నీ ఎందుకు, ఈ ఎలక్షన్తో పాటు బై ఎలక్షన్ రావాలంటే వీళ్ళు రాజీనామా చేయాల్సి వస్తుంది. ఎవరో కొంతమంది రాజీనామా చేస్తారా, ఒక్కరు రాజీనామా చేస్తారా, ఇద్దరు రాజీనామా చేస్తారా, కొంతమంది రాజీనామా చేస్తారా, ఏదో ఒకటి రాజీనామా చేస్తే జూబ్లీస్ బై ఎలక్షన్తో పాటు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలతో కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది ఎంబడే. లేకపోతే దాని తర్వాత ఎలక్షన్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్లో వస్తాయి ఎలక్షన్స్. అప్పుడు అక్టోబర్ లోపు నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జూన్ జూలై అంతలోపు ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎనీవే ఈ కాన్స్టిట్యూన్సీల ప్రజలు మాత్రం మీకు మళ్ళీ ఎలక్షన్ తప్పదనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తే. చూద్దాం ఇంకా ముందు ముందు ఈ సర్క్యూమ్స్టెన్సెస్ ఎట్లా ఉంటాయి, ఏంది ఏం కథ అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.